హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తారుమారు ఇంగపారు. లెట్స్ సీ ద వీడియో. యాజ్ యూజువల్ మన బై మోడ్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. డిస్క్రిప్షన్ లింక్ ఉంది, యూజ్ చేసుకోండి. బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అంతా అవైలబుల్గా ఉంది. సో ఈ సింబల్ చూసినట్టు అందరికీ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. ఒక వైరస్ గురించి మాట్లాడబోతున్నాం. ఆ వైరస్ అంటే హెచ్ఎంపివి. అందరికీ తెలుసు, హ్యూమన్ మెటానిమో వైరస్. ఇప్పుడు చైనా నుంచి వచ్చింది అనుకుని ఇండియాలో ఆల్రెడీ చాలా కేసెస్ వచ్చింది, కానీ నెదర్లాండ్ 2001లో ఫస్ట్ ఐడెంటిఫై అయింది. మోస్ట్లీ చూస్తే సెప్టెంబర్ టు నవంబర్ లేకపోతే ఆఫ్టర్ రైనీ సీజన్స్లో ఇది యాక్చువల్లీ అటాక్ స్టార్ట్ అవుతుంది. ఓల్డ్ పీపుల్స్, అండర్ ఏజ్ చిల్డ్రన్స్, రెస్పిరేటరీ ఇన్ఫెక్టెడ్ పర్సన్స్, హెచ్ఐవి పర్సన్స్, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అలాంటి ఈజీగా రిస్క్ ఫ్యాక్టర్స్ అలాంటి ఈజీ అటాక్ అయిపోతారు. బ్యాక్గ్రౌండ్ చూసారంటే మోస్ట్లీ రెస్పిరేటరీ వైరస్. ఇది రెస్పిరేటరీ ఎవరైనా ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఓకేనా, తర్వాత ఏదైనా దాంట్లో ఏదైనా లోపం ఉండేవాళ్ళు, కరోనా అఫెక్ట్ అయిన పర్సన్స్ అంతా ఈజీగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సిమ్టమ్స్ చూసారంటే ఫస్ట్ 3 to 6 days ఇంక్యుబేషన్ పీరియడ్. ఫస్ట్ సైన్ అండ్ సిమ్టమ్స్ 3 to 6 days తర్వాత వచ్చింది. నాసల్ కంజెషన్, రన్నింగ్ నోస్, షార్ట్ థ్రాట్, హెడేక్, కాఫింగ్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. మోర్ సివియర్ డిఫికల్ట్ బ్రీతింగ్, వీజింగ్, ఫీవర్, బ్రాంచైటిస్, న్యూమోనియా. సో మోస్ట్లీ లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళంతా ఈజీగా అటాక్ అవుతారు. మన దగ్గు, ఓకేనా, సైనస్ ఉండేవాళ్ళు కూడా చాలా రిస్క్ అని చెప్పలేము. ఇది మనం దాంట్లో నుంచి సర్వే అవ్వచ్చు, కానీ కరోనా లాగా మనం అంత థ్రెటనింగ్ ఏం కాదు, కానీ వీ కెన్ సర్వే చేసుకోవచ్చు. ఎవరో ఈజీగా ట్రాన్స్మిషన్ ఎలా అయిందంటే క్లోజ్ కాంటాక్ట్ ఉండేవాళ్ళు, ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర మనం కాంటాక్ట్లో ఉండటం చాలా తగ్గితే మంచిది. ట్రీట్మెంట్ చూసారా, ట్రీట్మెంట్ అంతా ఎక్కువ వాటర్ తాగాలి ఫస్ట్, తర్వాత ఫ్లూయిడ్స్, తర్వాత ఆక్సిజన్ ఎక్కువ బ్రీత్ చేసుకుంటూ ఉండాలి, డిహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి, వాషింగ్ హ్యాండ్స్, పర్సనల్ హైజీన్ క్లియర్ అండ్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. కరోనా టైంలో మనం ఏమేమో పాటించామో అన్నీ మొత్తం కరెక్ట్గా అదే పాటిస్తే మనం ఈజీగా అఫెక్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు. అఫెక్ట్ అయినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ చిన్నపిల్లలు అఫెక్ట్ అవుతే కొంచెం చాలా ఇబ్బంది పడతారు. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అంతా అఫెక్ట్ అవుతే ఇంకా ఇబ్బంది పడతారు. సో వాళ్ళకంతా ఇమ్యూనిటీ రైస్ అయ్యి ఇమ్యూనిటీ గ్రో అయ్యే ఫుడ్స్ అంతా చూస్ చేసి మీరు తినండి, వాళ్ళకు ప్రొవైడ్ చేయండి. సో దీస్ ఆర్ ఇమ్యూనిటీ ఫుడ్స్ ఉన్నాయి. సో మీకు నచ్చింది ఏదంటే సెర్చ్ చేసుకొని తినండి, ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోండి, గ్రో చేసుకోండి. అన్ని డిసీజ్ మనం ఈజీగా సర్వే చేసుకోవచ్చు. దీస్ ఆర్ అబౌట్ హెచ్ఎంపివి. మోస్ట్లీ ఇట్లాంటి వీడియోస్ని వేస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.